హాయ్ ఎవ్రీబడి. ప్రస్తుతం మీ అందరూ ఎలా ఉన్నారు అని నేను ఆలోచిస్తున్నానండి. ఎందుకంటే ఈ మధ్యన ఫ్రీక్వెంట్‌గా అందరి మనసులో ఉండే క్వెషన్స్ ఒక్కటే. ఏంటో చెప్పనా క్వెషన్స్? ఎలా వస్తుంది? ఎందుకొస్తుంది? ఎవరి వల్లొస్తుంది? ఎప్పుడొస్తుంది? ఇంతకీ ఎవరి గురించి మాట్లాడుతున్నాం మౌనిక అంటారా? అదేనండి. కరోనా వైరస్ గురించి. ఆ కరోనా వైరస్ ఉందే, అది ఎలా వస్తుంది? ఎప్పుడొస్తుంది? ఎవరి వల్లొస్తుంది? ఎందుకొస్తుంది? తెలీదు. కానీ వచ్చే అవకాశాలున్నాయి కాబట్టి మనందరం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకొక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పనా? ఈ ఇయర్ స్టార్ట్ అయినప్పుడు అంటే 2020 స్టార్ట్ అయినప్పుడు అందరం మనం హారోస్కోప్ చూసుకుంటూ ఉంటాం గదా! ఈ ఏడాది నాకెలా ఉండబోతుంది? ఈ ఏడాది నాకెలా ఉండబోతుంది అని. నేను కూడా అలాగే చూసుకున్నానండి. చూసుకుంటే అందులో ఏమని చెప్పారంటే, "ఈ సంవత్సరం మీరు చాలా నూతన వస్తువులు కొనుక్కోబోతున్నారు" అనుంది. నేననుకున్నాను, అబ్బా! నేను బోలెడన్ని కొత్త కొత్త వస్తువులు కొనుక్కోబోతున్నాను అనుకున్నాను. కానీ తర్వాతే నాకర్థమైంది, ఆ నూతన వస్తువులు ఏమిటి అంటే మాస్కు, శానిటైజర్ అని. ఎందుకంటే ఈ 2 తప్పకుండా కొనుక్కొని, పట్టుకొని తిరగాల్సి వస్తుంది. అయితే ఇవి వేసుకుంటే అంటే మాస్క్ వేసుకొని, శానిటైజర్ రాసుకొని అండ్ అలాగే హ్యాండ్ వాష్ బాగా చేసుకోవడం అండ్ అంతే కాకుండా డిస్పోజబుల్ గ్లౌజులు వేసుకోవడం ఇలాంటివన్నీ మనం వేసుకొని కరోనా వైరస్ మనకి రాకుండా మనల్ని మనం కాపాడుకుంటూ మన ఫ్యామిలీని, కమ్యూనిటీని కూడా ప్రొటెక్ట్ చేయొచ్చు అన్న విషయం అయితే మనందరికీ క్లారిటీ ఉంది కదా! కానీ ఇందులో కూడా నాకు కొన్ని డౌట్లున్నాయి. నాకే కాదు చాలా మందికున్నాయి. ఆ డౌట్ల మీద నేను కాస్త రీసెర్చ్ చేసి నాకు తెలిసిన ఆ చిన్న ఇన్ఫర్మేషన్ మీతో కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేంటి అంటే మనందరం మాస్క్ వేసుకుంటున్నాం. మాస్క్ వేసుకొనే బయటికి వెళ్ళాలి. మాస్క్ వేసుకోకుండా బయటికి వెళ్తే ఫైన్ కూడా. ఫైన్ సంగతి తర్వాత. ఫైన్ అయితే ఎవరైనా కట్టొచ్చు. కానీ మనం మాస్క్ వేసుకోకుండా వెళితే మనకి చాలా చాలా రిస్క్ అనమాట. బయటికి వెళ్ళినప్పుడు మాస్క్ వేసుకుంటాం కరెక్టే. కానీ వాకింగ్‌కి వెళ్ళినప్పుడు మాస్క్ వేసుకోవాలా? రన్నింగ్, జాగింగ్ లాంటివి చేసేటప్పుడు మాస్క్ వేసుకోవాలా? అని చాలామంది డౌట్ పడుతూ ఉన్నారు. ఈ మధ్యన ఎక్కడ చూసినా ఇలాంటి మెసేజ్‌లు ఎక్కువగా నాకు కనిపిస్తున్నాయండి. యెస్. వేసుకుంటే మంచిది. మనకి 8 ఫీట్ దూరంలో ఎవ్వరూ లేరు అనుకుంటే మనం కాస్త రిలాక్స్ అయ్యి మాస్క్ తీయొచ్చు కానీ, మనకి 6 ఫీట్ దూరంలో గానీ, లేకపోతే 3 ఫీట్ దూరంలో గానీ ఇంకెవరైనా వాక్ చేస్తున్నారు అంటే ఇట్ ఈస్ బెటర్ టు మాస్క్. మాస్క్ ఇట్ అనమాట. ఎందుకు అంటే వాళ్ళకి వైరస్ ఉన్నట్టుగా అయితే, ఎవరికి వైరస్ ఉందో, ఎవరికి లేదో మనకు తెలీదు కదండీ! చాలామంది అంటే సింప్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి. కొంతమందికి సింప్టమ్స్ కనిపించకుండా కూడా ఉంటాయి. అలా ఎన్నాళ్ళో వాళ్ళలో ఆ వైరస్ అన్నది పెరిగిపోతూ ఉంటుంది. అలాంటి వాళ్ళ నుంచి కూడా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే మాస్క్ ఈస్ కంపల్సరీ. అలా 3 ఫీట్, 6 ఫీట్, 8 ఫీట్ దూరంలో ఎవరైనా సరే ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళు గానీ వెళ్తూ, వాళ్ళు తుమ్మినా, దగ్గినా, మాట్లాడేటప్పుడు కూడా ఒక్కొక్కసారి మనకి సలీవా అన్నది కొంచెం బయటికొస్తూ ఉంటుంది. స్పిట్ లాగా వస్తూ ఉంటుందనమాట. దానివల్ల కూడా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇట్ ఈస్ బెటర్ టు వేర్ మాస్క్. మాస్క్ ఈజ్ అన్ ఇండికేషన్ ఐ విల్ ప్రొటెక్ట్ యూ, యూ ప్రొటెక్ట్ మీ అనమాట. మాస్క్ అన్నది మనకి అంతే ఇంపార్టెంట్. అండ్ వాకింగ్‌కి వెళ్ళేటప్పుడే కాదు, చాలామంది వాకింగ్‌కి వెళ్ళేటప్పుడు వేసుకోవచ్చా అని ఎందుకు అడుగుతారంటే, వాక్ చేసేటప్పుడు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు, రన్నింగ్ చేసేటప్పుడు మనం హెవీగా బ్రీత్ చేస్తూ ఉంటాం. ఈ మాస్క్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే, మనకి బ్రీతింగ్ అన్నది కొంచెం ఇబ్బందిగా ఉంటుందనమాట. ఆ టైంలో మనం సరిగ్గా ఆక్సిజన్ లెవెల్స్ అనేవి మన బాడీలోకి రీచ్ అవ్వకపోతే, మన లంగ్స్‌లో రీచ్ అవ్వకపోతే, మనకి కాస్త బ్రీతింగ్ అన్నది ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకే చాలామంది ఏంటంటే, వాక్‌కెళ్ళేటప్పుడు, రన్నింగ్‌కి వెళ్ళేటప్పుడు మాస్క్ వేసుకోవాలా అని అడుగుతారు. చూడండి, మీ చుట్టుపక్కల ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎవరు లేరు, 8 ఫీట్ దూరంలోనే ఉన్నారు అనుకుంటే, యూ కెన్ స్లైట్‌లీ రిలాక్స్. కానీ స్టడీస్ ఏం చెప్తున్నాయంటే, స్టిల్ వేసుకొని వెళ్తే మంచిది అని చెప్తున్నాయనమాట. అలా మాస్క్ వేసుకొని వెళ్ళడం సేఫ్. అంతేకాదు నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, లిఫ్ట్‌లో వెళ్ళేటప్పుడు మాస్క్ వేసుకోవాలా? ఇది కూడా చాలామంది ఒక పెద్ద ప్రశ్నగా చాలామందికి మిగిలిపోయింది. యెస్. లిఫ్ట్‌లో వెళ్ళేటప్పుడు కూడా మాస్క్ పెట్టుకోవడం చాలా అవసరం. ఎందుకంటే, మనకన్నా ముందు లిఫ్ట్‌లో ఎవరు ప్రయాణం చేశారో మనకు తెలీదు. వాళ్ళకి అంటే ఆల్రెడీ ఇన్ఫెక్షన్ ఉండి వాళ్ళకి తెలియకుండా కూడా చాలా మందికి ఉంటుంది కదండీ! అలాంటి వాళ్ళు ఎవరైనా ఆ లిఫ్ట్‌లో వెళ్ళినట్టుగా అయితే వాళ్ళు అక్కడ కాఫ్ చేసినా, స్నీజ్ చేసినా అక్కడ వైరస్ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. అండ్ లిఫ్ట్‌లో చాలామంది ఫ్యాన్ స్విచ్ ఆన్ చేస్తారు. దానివల్ల ఇది ఎయిర్‌బోర్న్ డిసీజెస్ అని కూడా అంటున్నారు కదా! ఆ వైరస్ అనేది మనకి ఎయిర్‌లో స్ప్రెడ్ అయ్యి ఉంటుందనమాట. ఆ టైంలో మనం మాస్క్ లేకుండా వెళ్ళి మనం అక్కడ ఎయిర్‌ని ఇన్‌హేల్ చేస్తే మనం ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి అగైన్ ఇట్ ఈస్ బెటర్ టు మాస్క్.
ఇంతే కాకుండా ఎక్కడికి వెళ్ళినా సరే మాస్క్ వేసుకొని వెళ్ళడం చాలా 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 ఇంపార్టెంట్. సో, అందరూ కూడా మాస్క్ మర్చిపోకండి. సో, మాస్క్ వేసుకోవాలంటే ఎంతైనా కొంత ఇబ్బందిగానే ఉంటుందండి. యాహ్! నాకు కూడా అలాగే అనిపిస్తుంది. ఎన్ని రకాల మంచి మంచి లిప్‌స్టిక్స్ ఉన్నాయో తెలుసా నా దగ్గర. ఈ మధ్యన మాస్క్ వల్ల లిప్‌స్టిక్స్ అన్నా అంటే లిప్‌స్టిక్ ఉన్నది వేసుకోవాలి అన్న విషయం మర్చిపోయాను. లిప్‌స్టిక్ సంగతి పక్కన పెడితే ఎప్పుడైనా బయటికి వెళ్తే అందరూ నన్ను చూసి ఎంత బా స్మైల్ చేస్తావు. నీ స్మైల్ ఎంత బ్యూటిఫుల్‌గా ఉంది అని అంటూ ఉంటారు. కానీ ఇప్పుడు మాస్క్ వేసుకోవడం వల్ల నా స్మైల్ ఎవ్వరికీ కనిపించట్లేదు. నేను ఎవరిని చూసి స్మైల్ చేస్తున్నానా? చెయ్యట్లేదా? అన్న విషయం కూడా నేను మర్చిపోయాను తెలుసా? మాస్క్ వేసుకున్నాక ఇంకా స్మైల్ ఏం కనిపిస్తుంది చెప్పండి? బట్ ఐస్ కూడా స్మైల్ చేస్తే తెలుసా? చూడండి నేను మాస్క్ పెట్టుకొని స్మైల్ చేస్తుంటే నా ఐస్‌లో తెలుస్తుంది కదా! మరి ఇంకే అయితే చక్కగా మాస్క్ ఏసుకోండి. మాస్క్ వేసుకోవడం వల్ల మనల్ని మనం ప్రొటెక్ట్ చేస్తూ, మన చుట్టుపక్కల వాళ్ళని కూడా ప్రొటెక్ట్ చేస్తున్నట్టు అవుతుంది. నెక్స్ట్ శానిటైజర్. సో, శానిటైజర్ కూడా చాలామంది ప్రతిరోజు క్యారీ చేస్తున్నారు. క్యారీ చేయండి. బట్ కార్‌లో, బైక్‌లో వెళ్ళేవాళ్ళు వాటిని వెహికల్స్‌లో వదిలేసి వెళ్ళిపోవడం అన్నది మంచిది కాదు. మీరు చాలా వీడియోస్ చూసుంటారు కదా! అందులో మనకి ఆల్కహాల్ పర్సెంటేజ్ ఉంటుంది కాబట్టి ఇట్స్ రియల్లీ రిస్కీ అనమాట. సో, వెహికల్‌లో వదిలేయకుండా మీరు పాకెట్‌లో పెట్టుకొని వెళ్ళండి లేదా హ్యాండ్ బ్యాగ్‌లో పెట్టుకొని వెళ్ళండి. బట్ శానిటైజర్ కూడా మనం చక్కగా హ్యాండ్స్‌కి అప్లై చేసుకొని బయటకి వెళ్ళడం వల్ల కూడా మనం ఈ వైరస్ నుంచి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఈ విషయం కూడా మీకు బాగా తెలుసు కదా! కానీ కుకింగ్ చేసేటప్పుడు ఫైర్ దగ్గరికి వెళ్ళడం, ఆ టైంలో శానిటైజర్ ఎక్కువగా యూజ్ చేయడం లాంటివి మంచిది కాదు. సో, ప్లీజ్ డూ టేక్ కేర్. ఓకే. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, మనం ఎసెన్షియల్స్ కోసం సూపర్ మార్కెట్స్‌కి వాటికి వెళ్తూ ఉంటాం. నేను కూడా అలాగే వెళ్ళి ఈ పళ్ళం తెచ్చుకున్నాననమాట. సో, ఇలా ఫ్రూట్సు, వెజిటబుల్సు తెచ్చుకొని మనం ఇంటికొస్తాం కదా! అప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది కూడా ఒక పెద్ద డౌట్. యెస్. సూపర్ మార్కెట్స్‌లో అలాగే షాప్స్‌లో లేకపోతే బయట ఎక్కడికి మనం వెళ్ళినా సరే మాస్క్ వేసుకుంటాం, శానిటైజర్ రాసుకుంటాం, హ్యాండ్ వాష్ చేసుకుంటాం. యెస్ కరెక్టే. కానీ ఇలా ఏదైనా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కొన్నప్పుడు మనం ఇలా తీసుకొని దాన్ని ఇలా ముట్టుకుంటాం కదండీ! టచ్ చేస్తాం కదా! మనకన్నా ముందు ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళు కూడా దీన్ని టచ్ చేసి ఉంటే వాళ్ళ వల్ల ఆ ఇన్ఫెక్షన్ అన్నది అంటే వైరస్ అనేది దీని మీద ఉండిపోయి దీన్ని మనం టచ్ చేయడం వల్ల మనకి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి కదా! ఎంత శానిటైజర్ రాసుకున్నా సరే వస్తుందేమో అన్న డౌట్ ఎక్కడో ఒక దగ్గర చిన్నది ఉంటుంది కదా! సో, అప్పుడు ఏం చేయాలి అంటే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్‌ని ఇంటికి తీసుకొచ్చాక జాగ్రత్తగా వాటిని ఒక బకెట్ ఆఫ్ వాటర్‌లో వేసేసి, ఫ్రెష్ వాటర్‌లో వేసి అందులో కొంచెం బేకింగ్ సోడా ఎయండి. మీ అందరి దగ్గర బేకింగ్ సోడా ఉండే ఉంటుంది కదా! లేకపోతే కొనేసుకోండి ఒక చిన్న ప్యాకెట్. చిన్న ప్యాకెట్ కాదు ఎక్కువ ప్యాకెట్లు కొనుక్కోవాలి. ఎందుకంటే మనకిప్పుడు చాలా అవసరం బేకింగ్ సోడా. సో, బేకింగ్ సోడాని వాటర్‌లో వేసి ఆ వాటర్‌లో మనం ఫ్రూట్స్‌ని, వెజిటబుల్స్‌ని అలా డిప్ చేసి కాసేపు ఉంచి వాటిని అలా ఆ వాటర్‌లోంచి తీసి పక్కన వేరే ట్రేలో గానీ, ఏదైనా జాలీ ట్రే ఉంటుంది చూసారా? అలాంటి ట్రేలో పెడితే అందులోంచి వాటర్ అంతా డ్రిప్ అయిపోతూ ఉంటుంది. అలా ఆరబెట్టేసేయండి. ఆరబెట్టమన్నాను కదా అని ఎండలో ఆరబెట్టగలరు, పాడైపోతాయి. ఎండలో కాదండి కొంచెం షేడ్ ఉన్న ప్లేస్‌లో ఆరబెట్టండి. అప్పుడు కంప్లీట్‌గా దాని నుంచి వాటర్ అంతా డ్రిప్ అయిపోయాక తీసుకొచ్చి వాటిని చక్కగా డ్రై అంటే డ్రై చేసుకొని వాటిని మళ్ళీ జిప్‌లాక్ బ్యాగ్స్‌లో పెట్టుకొని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేయడం లాంటివి ఏమైనా చేయండి. సో, ఇలాగా కేర్ తీసుకోవచ్చు. ఎందుకంటే చాలామంది వాటిని సర్ఫ్ వాటర్‌లో ఎయ్యాలా? లేకపోతే డెటాల్ వాటర్‌లో ఎయ్యాలా? కొంతమంది వాటిని సోప్ వాటర్‌తో వాష్ చేయడం. సోప్ వాటర్ ఈజ్ అగైన్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ కదండీ! సో, సోప్ వాటర్ కాకుండా ఇలా బేకింగ్ సోడాని యూజ్ చేయండి. బేకింగ్ సోడాని యూజ్ చేయడం వల్ల అందులో ఉండే ఏ బ్యాక్టీరియా అయినా, వైరస్ అయినా కూడా పోతుందనమాట. సో, ఇది డాక్టర్సే సజెస్ట్ చేశారు. నేను కూడా అదే ఫాలో అవుతున్నాననమాట. టిప్‌ని ఫాలో అవుతున్నాను. అండ్ బేకింగ్ సోడా మనకి అందుబాటులో ఉంటుంది. అండ్ కొంచెం బేకింగ్ సోడా మనం వాటర్‌లో వేసి అన్ని వెజిటబుల్స్‌ని అందులో వాష్ చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో, కరోనా వైరస్ మనకి ఈ మధ్య కాలంలో ఎన్ని రకాల ఎక్స్‌ట్రా పనులిచ్చిందో కదా! డేలోని సగం టైం ఈ క్లీనింగ్‌కి, వాషింగ్‌కి అయిపోతుంది. వాషింగ్ అంటే గుర్తుకొచ్చిందండి. వాష్ యూర్ హ్యాండ్స్ అని చెప్తున్నారు. ఈ మధ్య నేను ఒకళ్ళని చూసాను. వాటర్ కింద ఇలా హ్యాండ్స్ వాష్ చేసుకొని వచ్చేస్తున్నారు. అదేంటి అంటే వాష్ యూర్ హ్యాండ్స్ అంటే ఇంతే కదా! అంటున్నారు. నో, 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 నో. వాష్ యూర్ హ్యాండ్స్ అంటే మనం వైరస్ రాకుండా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే మనం చక్కటి లిక్విడ్ బేస్డ్ సోప్ గానీ, లేకపోతే బార్‌తో గానీ అంటే సోప్ బార్‌తో గానీ చక్కగా మన హ్యాండ్స్‌ని బాగా ఇలా వాష్ చేసుకోవాలనమాట. నాట్ ఫ్యూ సెకండ్స్ ఎక్కువ సేపే వాష్ చేయాలి. అండ్ ఈ ఫింగర్స్ మధ్యలో కూడా వాష్ చేసుకోవాలి. లైక్ థిస్, లైక్ థిస్, లైక్ థిస్ ఇలా అనమాట. అండ్ ఇక్కడ వరకు వాష్ చేసుకుంటే సరిపోద్దని ఇక్కడ వరకు చేసుకోకండి. హూ నోస్ వైరస్ ఇక్కడుందేమో! అందుకే ఇక్కడ వరకు వాష్ చేసుకోండి. ఏం పోద్ది చెప్పండి? ఇక్కడ వరకు చేసినోళ్ళు ఇక్కడ వరకు చేసుకోలేరా? మీ సేఫ్టీ కోసం. సో, హ్యాండ్స్ కూడా ఇక్కడ వరకు వాష్ చేసుకోండి.
అండ్ మాస్క్. సో, మళ్ళీ మాస్క్ దగ్గరికొస్తే మాస్క్‌ని జాగ్రత్తగా డిస్పోజ్ చేయండి. అంటే లైక్ నేను ర్యాప్ చేసి గార్బేజ్ కవర్‌లో వేయడం అలాంటివి చేయండి. ఎక్కడ పడితే అక్కడ పడేయొద్దు. ఎందుకంటే వాటి వల్ల కూడా ఏవైనా అనర్థాలొచ్చే అవకాశం ఉంది కాబట్టి. సో, కరోనా వైరస్ రావడం వల్ల మనం ఎన్నో విషయాలు అంటే హైజీన్‌కి సంబంధించి చాలా విషయాలు చాలామంది ఈ మధ్య కాలంలో తెలుసుకున్నారు. అంతే కాకుండా సోషలైజేషన్ అన్నది చాలా తగ్గిపోయింది కదా! బయటికి వెళ్ళడం లేదు, ఎవరిని కలవడం లేదు. మనకెంత ఆత్మీయులైనా వాళ్ళని దగ్గర కూర్చోవాలన్నా, వాళ్ళతో మాట్లాడాలన్నా, వాళ్ళని ముట్టుకోవాలన్నా కూడా భయమేసే పరిస్థితొచ్చేసింది. బట్ ఎనీవేస్ ఇట్ ఈస్ ఫర్ సేఫ్టీ కాబట్టి పాటిద్దాం. నాకు కూడా ఒక్కోసారి చాలా బాధగా ఉంటది. మనసారా నవ్వడానికి లేదు. మాస్క్ పెట్టుకొనే ఉండాల్సొస్తుంది. అండ్ అంతేకాదు ఎవరినైనా చూసి నవ్వుతుంటే వాళ్ళు నవ్వుతున్నారో లేదో కూడా తెలీదు. ఎందుకంటే బూచోల్లాగా వాళ్ళు కూడా మాస్క్ వేసుకొని తిరుగుతున్నారు కాబట్టి. వాట్ టు డూ? ఏం చేస్తాం చెప్పండి? తొందరగా ఈ సిట్యుయేషన్ నుంచి మనం బయటపడాలని, కరోనా వైరస్ పోవాలని, మనందరం మళ్ళీ హ్యాపీగా ఉండాలని, నా ఫ్రీడమ్ నాకు రావాలని, నేను మళ్ళీ షూటింగ్స్‌కి వెళ్ళాలని, మీ అందరూ కూడా మీ ఆఫీసులకి వెళ్ళి చక్కగా పని చేసుకోవాలని మనసారా కోరుకుంటున్నాను నేనైతే. కానీ ఇప్పుడు రిస్క్ ఫ్యాక్టర్ అనేది కొంచెం ఎక్కువైంది. స్ప్రెడ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కేసెస్ ప్రతిరోజు పెరుగుతున్నాయి కాబట్టి మీ అందరూ తగిన జాగ్రత్తలు తీసుకొని ఇంట్లోనే ఎక్కువగా ఉండండి. బయటకి వెళ్ళకండి. ఎంతో అవసరమయ్యి ఎసెన్షియల్స్ కొనుక్కోవాల్సొస్తేనే బయటికి వెళ్ళండి. ఈ మధ్య కాలంలో ఆన్‌లైన్ షాపింగ్స్ వచ్చేసాయి కదండీ! ఏం కావాలన్నా ఆన్‌లైన్‌లో తీసుకోండి. ఆన్‌లైన్ అంటే ఇంకొక విషయం గుర్తొచ్చింది. ఆన్‌లైన్ నుంచి మీరు ఆర్డర్ చేసిన ఐటెమ్స్ రాగానే ఆనందంతో గబుక్కమని వెళ్లి వాటిని పట్టేసి లోపల తెచ్చేసుకోకండి. ఒకవేళ మీరు పట్టుకొని లోపలికి తీసుకొచ్చినా అంటే డెఫినెట్‌లీ తెచ్చుకోవాలి. బయట వదిలేయలేం కదా! సో, లోపలికి తీసుకొచ్చాక మీ హ్యాండ్స్ వెంటనే వాష్ చేసుకోండి. అంటే ఈ ప్యాకెట్స్ ఏవైతే తెచ్చినవి ఉంటాయో వాటిని అవుట్‌డోర్‌లో పెట్టేసేయండి. అంటే మీరు యూజ్ చేయని ప్లేస్ ఏదైతే ఉంటుందో ఫర్ ఎగ్జాంపుల్ బాల్కనీ గానీ, లేకపోతే అవుట్‌డోర్ ఏరియా ఏదైతే ఉంటుందో అక్కడ పెట్టేసి వాటిని అలాగే ఒక 1 డే వదిలేసేయండి. వాటిని టచ్ చేయకండి. మీరు వెంటనే హ్యాండ్స్‌ని చక్కగా వాష్ చేసుకోండి. 1 డే అయ్యాక నెక్స్ట్ డే వాటిని ఓపెన్ చేయండి. నేనైతే అలాగే చేస్తున్నానండి. ఎందుకంటే ఎవరు ఇన్ఫెక్ట్ అయ్యి ఉన్నారో మనకు తెలీదు కాబట్టి, వాళ్ళ వల్ల ఆ ప్యాకెట్స్ ద్వారా మనకి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వకుండా ఉండాలి అంటే నాట్ టు టచ్ దెమ్ అనమాట. ఆ ప్యాకెట్స్‌ని టచ్ చేయకుండా బయట పెట్టేయడం మంచిది. వైరస్ ఎక్కువ సేపు బయట బ్రతకదంట. సో, ఇట్ మైట్ గో ఆఫ్ అనమాట. అది వెళ్ళిపోయాక మనం తెచ్చుకోవచ్చు. ఐ మీన్ ఇట్ మైట్ డై ఆఫ్. సో, మనలోకి ఎంటర్ అయ్యాక ఎక్కువ సేపు ఉంటుంది గానీ, అది బయట డ్రై ప్లేసెస్‌లోని ఎక్కడ బ్రతకలేదు కాబట్టి 10 అవర్స్, 8 అవర్స్ అలా మనం వదిలేసాం అనుకోండి, అది కొంచెం సేఫ్ అని నాకు అనిపిచ్చింది. సో, దిస్ ఈస్ ఓన్లీ మై పర్సనల్ ఒపీనియన్. నా పర్సనల్ ఒపీనియన్స్‌ని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో, ఇలాంటి చిన్న చిన్న టిప్స్‌ని పాటిస్తూ అలా హ్యాపీగా ఈ 4 గోడల మధ్యలో ఉండడానికి ట్రై చేస్తున్నాను. ఎందుకంటే బయటికెళ్ళే ఆప్షన్ లేదు కాబట్టి. బయటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది కాబట్టి. వాట్ టు డూ చెప్పండి? మూవీస్‌కి వెళ్తూ, షాపింగ్స్‌కి వెళ్తూ లైఫ్ ఎంత హ్యాపీగా ఉండేది కదా! వీకెండ్ పార్టీస్, ఫ్రెండ్స్ ఇప్పుడేమీ లేదు. కనీసం ఎవరికైనా షేక్ హ్యాండే ఇంకేమన్నా ఉందా? షేక్ హ్యాండ్ ఇవ్వాలి అంటే తర్వాత వెంటిలేటర్ గుర్తొస్తుందనమాట. అంత భయమేస్తుంది. బట్ ఎనీవేస్ సాంప్రదాయంగా మనం నమస్కారం పెట్టుకోవచ్చు. ఇప్పటికి కూడా చాలామంది బయటికి వెళ్ళడం, ఫ్రెండ్స్‌ని కలవడం, ఫ్రీడమ్ మిస్ అయిపోతున్నామని చెప్పి కొంచెం ఫన్ యాక్టివిటీస్‌లో పార్టిసిపేట్ చేయడం చేస్తున్నారు. నాట్ అడ్వైజబుల్ ఎందుకంటే ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మనం ఇప్పుడు ఒక్క నెల, 2 రోజులు అంటే ఒక నెల రోజులు, ఒక 2 నెలలు ఇలా కొద్ది రోజుల పాటు మనం కష్టపడ్డాం అనుకోండి. వి కెన్ బీ హ్యాపీ అండ్ హెల్తీ ఫర్ ఎవర్. అదే మనం ఇప్పుడు కొంచెం లైట్ తీసుకున్నాం అనుకోండి. ఇంకేమని చెప్పండి కరోనా వైరస్ పలకరించేస్తది వెంటనే. అండ్ అంతేకాదు తర్వాత చాలా కాంప్లికేషన్స్ కూడా ఉంటాయి కాబట్టి కొంతవరకు జాగ్రత్తలు పాటించడం బెటర్. ఎవరికి ఎంత ఇమ్యూనిటీ ఉందో వైరస్ అటాక్ అయ్యేదాకా ఎవరికీ తెలీదు. అండ్ ఈ వైరస్‌తో ప్రాబ్లమ్ ఏంటంటే మనం కొంచెం అజాగ్రత్తగా ఉన్నామంటే మనతో పాటు చాలామంది ఫ్యామిలీ మెంబర్స్ అండ్ కమ్యూనిటీ మెంబర్స్ అండ్ నైబర్‌హుడ్ వీళ్ళందరూ కూడా సఫర్ అవుతారనమాట. సో, అందరూ జాగ్రత్తగా ఉంటేనే అందరం సేఫ్‌గా ఉంటాం. ఇది మన ఒక్కళ్ళకి సంబంధించిన విషయం కాదనమాట. సో, మీరు ఎలా వెయిట్ చేస్తున్నారో మళ్ళీ నార్మల్ లైఫ్ కోసం నేను అంతే వెయిట్ చేస్తున్నానండి. ఎస్పెషల్లీ నేను నా షూటింగ్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఎప్పుడెప్పుడు షూటింగ్ స్టార్ట్ చేస్తామా అని. బట్ అన్ని షూటింగ్స్‌లో గూడా చాలా కేర్ తీసుకొని చాలామంది షూటింగ్స్ ఆపేశారు చేయకూడదు. చాలా ప్రొడక్షన్ హౌసెస్, చాలా ఛానెల్స్ అన్నీ కూడా షూటింగ్స్ ఆపేశారు. అండ్ అట్ ద సేమ్ టైమ్
లైఫ్ కన్నా అంటే మన లైఫ్ హెల్తీ లైఫ్, మన హ్యాపీ లైఫ్ కన్నా ఏది ఇంపార్టెంట్ చెప్పండి? కొద్ది రోజులు గ్యాప్ తీసుకొని కూడా వీ కెన్ వెయిట్ అనమాట ఫర్ ద గుడ్ డేస్ అని అనిపిస్తుంది. బట్ రియల్లీ పిల్లల్ని తలుచుకుంటే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే కిడ్స్ ఎప్పుడు బయటికి వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటూ ఉంటారు. అలాంటిది ఈ మధ్య కాలంలో నాకు పిల్లల అరుపులు, కేకలు ఏమి వినిపించట్లేదు. అంటే బయట ఆడుతూ, అరుస్తూ ఉంటారు కదా! జనరల్లీ నేబర్‌హుడ్‌లోని, పార్క్‌లోని అసలు ఎవ్వరు కనిపించట్లేదనమాట. నాట్ పిల్లలు అసల హ్యూమన్ బీయింగ్సే తక్కువగా కనిపిస్తున్నారు ఇంట్లోంచి బయటకొచ్చి చూస్తే. ఆఫ్‌కోర్స్ రోడ్ మీద చాలామంది వెళ్తూ వస్తూ ఉంటారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆఫీస్‌కి వెళ్ళేవాళ్ళు. అండ్ ఆఫీస్‌కి వెళ్ళేవాళ్ళు మోర్ జాగ్రత్తలు తీసుకోండి. మోర్ ప్రికాషన్స్ తీసుకోండి. శానిటైజ్ యువర్ హ్యాండ్స్ అండ్ అలాగే వాష్ యువర్ హ్యాండ్స్ అండ్ మాస్క్ కంపల్సరీగా యూజ్ చేయండి. వీలైతే డిస్పోజబుల్ గ్లౌజెస్ కూడా యూజ్ చేయండి. ఇలా కేర్ తీసుకుంటూ కొద్ది రోజులు మనం జాగ్రత్తలు పాటిస్తే ఆ కరోనా వైరస్‌ని త్వరగా పంపించేయొచ్చు. మనందరం హ్యాపీగా పార్టీ చేసుకోవచ్చనమాట. హా! నాకు ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా? మాస్క్ లేకుండా ఇలా స్మైల్ చేస్తూ మాట్లాడుతుంటే అవ్వవ్వవ్వ! ఐయామ్ సో హ్యాపీ. సో, ఈ డే కోసం నేను వెయిట్ చేస్తున్నాను. బయటకి కూడా ఇలాగే మాస్క్ లేకుండా వెళ్ళాలి అని. ఎనీవేస్ నేను చెప్పిన టిప్స్ ఏవైనా మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే పాటించండి. మీ దగ్గర ఇంకా బెటర్ టిప్స్ ఉంటే కంపల్సరీగా పోస్ట్ చేయడం మర్చిపోవద్దు కామెంట్ బాక్స్‌లో. సీ యూ. టేక్ కేర్. Stay happy, stay safe, stay at home. Bye bye.